हाय फ्रेंड्स, मैं हूं अली खान। आप देख रहे हैं अली खान के आर के चैनल। जो भी पहला बार अपना चैनल का प्लीज़ सब्सक्राइब करने का ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్, మీరు చూస్తున్నారు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి బ్రదర్. ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడూరు టౌన్లో అనేటున్నాం. సంత శుక్రవారం రోజు జరగాల, కానీ ఇప్పుడు గురువారం రోజు రాత్రి 11:30 అవుతుంది టైము. ఇప్పుడు వీడియో స్టార్ట్ చేస్తున్నాను. అనేది మామూలుగా 9 గంటల నుంచే జీవాలు వచ్చేస్తున్నాయి. గురువారం రోజు రాత్రి 9 నుంచి పిల్లలు వచ్చేస్తున్నాయి. సో ఇదిగో 9 11:30 అయింది టైము. ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి. పెద్దవి చిన్నవి అన్నీ కనపడుతున్నాయి. సో మనమైతే ఈరోజు ఒక 200 పిల్లలు బయట ఇప్పించడం జరిగింది పల్లెల్లో. అలాగే నా వెనకాల ఒక బ్రదర్ ఉన్నారు, ఆయనకు ఒక 80 కావాలా. ఇంకొక మన సబ్స్క్రైబర్ హైదరాబాద్ నుంచి వస్తున్నారు, ఆయన కూడా బయట ఉన్నారు. ఆయనకు ఒక 150 ఇప్పించాలా. ఇక్కడ సెట్ అయితే సెట్ అయినట్టు, లేదంటే బయట పల్లెల్లో మాట్లాడి పెట్టున్నాను. అన్న చూద్దాం అన్న, బయట మాట్లాడి పెట్టున్నాను ఒక 150 పిల్లలు. అవి కూడా ఆయనకి ఇప్పించి పంపించాలా రేపు పొద్దున. సో పిల్లలు అయితే వచ్చేస్తున్నాయి. రాత్రే స్టార్ట్ అవుతుందనేసి చెప్పడానికి కొద్దిపాటి వీడియో. పొద్దుటి నుంచి టిఫిన్ చేయలేదు, భోజనం చేయలేదు. ఫస్ట్ వెళ్ళేసి ఆ భోజనం చేసుకునేసి తర్వాత వీడియో స్టార్ట్ చేద్దాం మళ్ళీ. సో ఎలాంటివి వచ్చినాయనేది దారిలో వెళ్తూ అట్లా ఆపి చూస్తూ ఉన్నాను అనమాట. సో 11:30కి పిల్లలు అయితే వచ్చి ఉన్నాయి అనేసి చూపించడానికి. మనం నిలబడి బేరం చేస్తే పిల్ల ఇటుపక్క ఉన్నట్టుంది, వెళ్ళి చూద్దాం. రానా ఇక్కడ ఏదో బ్యాచ్ ఉన్నట్టుంది, మనకు కావాల్సినట్టుగా దొరుకుతాయి. ఎన్నున్నాయా? ఎవరా అన్నా? ఏనో మనమేనా? ప్యాంట్ షర్ట్ వేసి ఉంటే ఎవరు అనేసి కనుక్కోలేకపోయినా. ఎన్నున్నాయి ఇవా? 52 పిల్లలు ఉన్నాయా? ఏం చెప్పినారా? ఏందా 52 పిల్లలు ఏం చెప్పినారా? చెప్పు. ఎంత పడినా? మామూలుగా మా వాళ్ళు 20 ఉన్నారు చెప్పారు. వాళ్ళు వచ్చి 20,400కి కష్టం. ఒక 45 పిల్లలు చెప్పు, నేను ఎత్తుకుంటా. 45 పిల్లలు. 45 పిల్లల వాళ్ళు అడిగేశారన్న మాట వదిలేసి. సార్ నువ్వు అడిగేసానని బేరం చెప్పేసా? ఇంకేం కాదు உங்களுக்கு பிடிச்ச மாதிரி ஒரு 40 குட்டி வரும் இங்க பாருங்க. நல்ல குட்டி தான் இருக்கு. சொல்லுங்க. எல்லாம் சேர்ந்து இது 52 குட்டி இருக்கு. இது 52 குட்டி இருக்கு. நான் என்ன சொல்ல, அவனுக்கு எனக்கு பிடிச்ச மாதிரி ஒரு 40 குட்டி 45 குட்டி நான் எடுத்துக்கங்க. அவள் அந்த மாதிரி தான் அவன்கிட்ட பேசிருக்கேன். ఓకే, ఎంత చెప్పు? 45 చెప్తున్నాడు ఆయన. 45 నంబర్స్. అదే అట్లా చెప్పేస్తాయి. అట్టా నువ్వు మొత్తం మీద వాళ్ళు ఎవరు అడిగారన్నావు, 20,400 అడిగేసానన్నావు. ఇంకా నేనేం బేరని చెప్పదు, అందుకే 45 అడిగమని చెప్పింది. అంత పైకి చెప్పేస్తే అట్ట. పెద్ద పిల్లలు 5 పిల్లలే కదా, 5 పిల్లల్లో కూడా ఆ 2 పిల్లలు తీస్తే మిగతా ఎక్కడున్నాయి కదా. ఇప్పుడు టిఫిన్ చేసుకుని వస్తాం అయితే. సరే. సో బ్యాచ్లన్నీ పర్వాలేదు, బాగానే కనిపిస్తున్నాయి. ఇవి అయితే పెద్దవి అయిపోతాయి. పెద్దగానే బ్యాచ్ బేరం ఉంటుంది వీటికి. ఇంకా ఎంతసేపు మాట్లాడదాంలే. పోయి టిఫిన్ చేసి వద్దాం రాండి. పోయి టిఫిన్ సాపడు తమిళ్ తెలుగు మొత్తం కలిపి కొడుతున్నాం. ఇదిగో ఈ బళ్ళన్నీ 9 గంటలకి 8 గంటలకే వచ్చేస్తున్నాయి. మళ్ళీ అక్కడ 4 గంటలకే బయలుదేరుతున్నాయి ఈ బళ్ళన్నీ. సో ఇవన్నీ 6 గంటల నుంచే వచ్చేస్తున్నాయి సంతకి, 6-7 నుంచి. కానీ కొనుగోళ్ళ విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్తగా ఉండాలా. ధరలు పైకి వెళ్ళిపోతూ ఉన్నాయి. మన చేతులతో మనమే పెంచేస్తున్నాం కొన్నిసార్లు. నీట్గా ఆలోచించి బేరాలు చేసుకుని తీసుకోవడం మంచిది. పొద్దునన్న మాట ఇప్పుడు అంతా జరిగే అవకాశం కనిపించడం లేదు. సంత పోయేసి టిఫిన్ చేసుకుని వచ్చేద్దాం. ఫస్ట్ పోయేసి అయినాయి భోజనాలు అయినాయా? పోయి భోజనం చేసుకుని వస్తాం. ఎక్కడ పొద్దున బిర్యానీ కూడా తెప్పిస్తాను, బిర్యానీ కూడా తేకపోయా. సరే అట్టా ముందుకు పోయేసి ఇక్కడ దాకా తిరుక్కొని చూసుకుని వచ్చేద్దాం. అంటే
వచ్చేసి ఉన్నాయి అనేసి చూపిస్తున్నాను. నాకు మెలకువ ఉంటే చూపిస్తాను పొద్దున కూడా వీడియోస్ చేయడం కుదరటం లేదు అసలుకి. ఇదిగో ఇవన్నీ వచ్చేస్తున్నాయి. నమస్తే బాబాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారా? అయింది భోజనమా? సన్నపిల్లలా ఎన్ని ఉన్నాయా? 115. సరే, కొద్దిగా భోజనం చేసుకుని వస్తాం. చూడాలా? సరే, భోజనం చేసుకుని వస్తానా? సో ఇది అన్నీ వచ్చేసి ఇది ఎల్లాము ఒంగోలు కుట్టిది అంగ పాకల్లాకు అది కొట్టి నెల్లూరు జుడిపి కెలాపురం. ఇది ఎల్లాము ఒంగోలు కుట్టి. இது நம்ம பாத்திரல பேட்ச் 52 ரூபா கொடுக்குறல. இப்போ நான் இங்கே இருக்கோம், போய் பாருங்க. ஒரு தடவை ரேட் கேட்குறீங்க, எவ்வளோ சொல்லுவாங்க? லாஸ்ட் பேட்ச் போய் பார்த்துலாம் நம்ம. லாஸ்ட் பேட்ச் அந்த வீட்டில் போய் போய் இப்போ கேட்குறீங்க, போய் கேளுங்க. இப்போ எவ்வளோ சொல்லுவாங்க, ப்ரைஸ் தெரியும். போய் ஒரு தடவை சொல்லுங்க. సో ఇవన్నీ పెద్ద బ్యాచ్లు, పెద్ద ధరలు ఉంటాయి. పిల్ల బాగుంటుంది. మీ పిల్ల బాగుందని చెప్పడం కూడా తప్పేనా? మీ పిల్ల బాగుందని చెప్పడం కూడా తప్పేనా అంట. అది లేదు, ఇది వేరే బ్యాచ్. సో ఈ 3 బ్యాచ్. అబ్బా, 100 ఎత్తేసుకుంటాడు ఆయన అట్ట చెప్తే. అవును, ఇచ్చేసా. నమ్మ పాత బ్యాచ్ அது 63 பேட்ச். இப்போ பாரு, நீ சொன்ன பேட்ச் இதுதான். பாருங்க, இப்போ கேட்குறீங்க அவனுக்கு எவ்வளோ சொல்கிறது தெரியும் உங்களுக்கு. ఇవన్నీ అడిగేసాం మేము బ్యాచ్లు. వచ్చేసాం అట్టా టిఫిన్ అంగడికాడికి వచ్చేసాం. పోయి టిఫిన్ చేసుకుని వద్దాం ఫస్ట్. ఈ సంత వీడియోస్ అనేటివి లేట్ అయిపోతున్నాయండి. అంటే శుక్రవారం రోజు సంత జరిగితే శనివారం రోజు వీడియోస్ అనేటివి వస్తూ ఉన్నాయి. సో దానికి కారణం ఏంటంటే ఆ సంత నైట్లో జరగడం వల్ల నేను కూడా రాత్రి అంతా మేలుకోవాల్సి వస్తుంది. అలాగే ఈ స్క్రీన్ మీద మీరు ఏదైతే పిల్లలు చూస్తున్నారో, నిన్న గురువారం రోజు మొత్తం 200, 280, 360 పిల్లలు బయట పల్లెల్లో, నెల్లూరు పల్లెల్లో అనేటివి మన సబ్స్క్రైబర్స్కి కొనివ్వడం జరిగింది. అందులో ఒకరు ఆంధ్ర వాళ్ళు, ఒకరు తెలంగాణ వాళ్ళు, ఒకరు వచ్చేసి తమిళనాడు వాళ్ళు. తమిళనాడు వాళ్ళు వచ్చేసి 200 పిల్లలు కొన్నారు. ఆంధ్ర వాళ్ళు వచ్చేసి 80 కొన్నారు. అలాగే తెలంగాణ వాళ్ళు వచ్చేసి ఇంకొక 80 కొన్నారు. ఈ రకంగా 340 పిల్లలు పల్లెల్లో బయట ఉండేటివి పిల్లలు అనేటివి మనం ఇప్పించడం జరిగిందనమాట. సో ఆ తిరుగుడు గురువారం రోజు మార్నింగ్ 6 గంటలకి బయలుదేరితే గురువారం అంటే శుక్రవారం వచ్చేసిందనమాట. గురువారం రాత్రి 12 గంటలకి గూడూరు సంతకు వచ్చాం మేము. అప్పుడు దాకా బయట పల్లెల్లోనే ఉన్నాం. సంతలో 12 గంటలకు వచ్చి 1 గంట 2 గంటలు వెతికి చూసాం. నా లెక్క ప్రకారం నిన్న శుక్రవారం సంతలో విషయానికి వచ్చేటప్పటికి ఆగాయి, కొనుగోలు అనేటివి ఆగినాయి. దానివల్ల ధరలు కూడా తగ్గాయి. నేను బయట పొద్దునంతా తిరిగేసి గురువారం పొద్దునంతా తిరిగి పిల్లలు ఇప్పించాను, 340 పిల్లల దాకా పల్లెల్లో. అలాగే సంత డౌన్ అయిపోయిందన్న విషయం తెలిసింది. నేను కూడా పోయి పండుకున్నాను. 5:30 లేసాను, 6:30 దాకా సంతలో తిరిగాను పొద్దున. మళ్ళీ బయటికి వెళ్ళిపోయాను. తెలంగాణ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి పిల్లలు ఇప్పించాలనేసి బయటికి వెళ్ళిపోయాను అనమాట. సంత డౌన్ అయిపోయినేసి తెలిసిన తర్వాత కూడా ఫోన్లోనే బేరాలు చేశాను నేను. ఒక తమిళనాడు వాళ్ళకి గొర్రెలు ఇప్పించాను ఫోన్లో బేరాలు చేసి. మనకు తెలిసిన వాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటే వాళ్ళ కోసంగా బేరం చేశాను. ఆ కట్ట నాకు 21,000 చెప్పి 20,000కు ఇవ్వను అన్న వాళ్ళు మార్నింగ్ 8 గంటలకి ఆ టైం దాకా మార్కెట్, 9 గంటల దాకా కూడా మార్కెట్ ఉండింది. ఈరోజు 9-10 దాకా ఉండింది. అదే కట్టను 18,000కి ఇస్తానని చెప్పారు. మళ్ళీ 18,500కి ఇస్తాను కూడా, నా వరకు ఇస్తానని చెప్పారు. 18,500 అన్నారు, 18,000కి ఇస్తానన్నారు. కానీ మధ్యలో ఒక వ్యక్తి వచ్చేసి దాంట్లో విడిగా తీసేశాడనమాట. ఒక 60 పిల్లలు ఉంటాయి, అవి 20 పిల్లలు విడిగా తీసేసేటప్పటికి 22,000కి ఆయనకి ఇచ్చేశారు. అలాగే మళ్ళా 18,000కి ఒక 20 పిల్లలు తీశారు. అంటే 40 పిల్లలు అక్కడ పోయినాయి. ఇంకా 18 పిల్లలు వచ్చేసి 10 పిల్లలు వాళ్ళు అమ్ముకున్నారు, 8 పిల్లలు రిటర్న్ తీసుకుని వెళ్ళిపోయారు. అలాగా అయిపోయినాయి అనమాట. సంతలో అయితే గత 2 వారాల నుంచి కొద్దిగా కొనుగోలు తగ్గాయనేసి చెప్పుకోవచ్చు. ఈ బయట నేను 300 పిల్లలు ఏవైతే కొనిచ్చాను పల్లెల్లో, వాటి వీడియోస్ అన్నీ ఈరోజు రేపు అన్నీ పెడతాను. ఆ ఎడిటింగ్ కూడా టైం అవ్వటం లేదనమాట. మళ్ళీ రేపు ఆదివారం బయటికి వెళ్ళేసి ఒక 100 నుంచి 200 పిల్లలు కొనివ్వాలి. బయట మన సబ్స్క్రైబర్ డేట్ చెప్పున్నారు, ఒక 100-200 పిల్లలు కొనివ్వాలి. అందుకనేసి ఈరోజు మొత్తం ఏం ఫోన్లు తీసుకోకుండా ఈ వీడియోస్ అన్నీ ఎడిటింగ్లో పెట్టుకుంటాను. గూడూరు సంత విషయానికి వస్తే 2 వారాల నుంచి సంత కొద్దిగా కిందకి వెళ్తూ ఉంది. 4 గంటలకి 2 గంటలకి అమ్ముడు పోయేసి వాళ్ళు బళ్ళు తీసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఇప్పుడు 8-9 దాకా నిలబడుతున్నారు. 23,000 జత చెప్పింది, జత ఇస్తాను అని చెప్పింది. పోయిన వారం 21,000కి ఇచ్చి పంపించారు.
ఈ వారం కూడా అలాంటి సిచ్యువేషనే జరిగిందనమాట. మనం అడిగినప్పుడు ఏందంటే వాళ్ళు 21,000, 20,000 కంటే కిందకి ఇవ్వను అనేసి చెప్పినోళ్ళే మళ్ళా 18,000కి ఇస్తాననేసి మనకు చెప్పారు. అంటే 2,000 బేరం కిందకి దిగింది. కొద్దిగా కొనేవాళ్ళు ముందర పెట్టి చేయడం వల్ల ఆ బ్యాచ్ మళ్ళీ వెళ్ళిపోయిందనమాట. మొత్తానికి సంత అయితే కొద్దిగా నెమ్మదిగా కిందకి దిగుతుందనేసి అర్థమవుతుంది. సో, కొనేవాళ్ళు కూడా 1, 2 నిమిషాలు ఆలోచించి కొంటే ధరలు మనకు కిందకొస్తాయనేది నా అభిప్రాయం. సో, దానికి కారణాలు చాలా ఉన్నాయి. ఎందుకు పెరిగిపోతున్నాయనేది నా వైపు నుంచి ఏదో చెప్తారు కదా! అలాగా నేను ఆ ధరలు తగ్గించడానికి కొన్ని పనులు చేస్తున్నాను అక్కడక్కడ. అది జరిగినప్పుడు ఏందంటే తెలుస్తుంది నాకు దిగుతున్నాయా ధరలు లేవా అనేది కొద్దిగా తెలుస్తున్నాయి. సో, ఇంకా బెటర్‌గా చేయడానికి ట్రై చేద్దాం. ఆ వీడియోలన్నీ ఇంకా పెడతాను మీకు.